ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్రాలగడ్డ. అయితే తెల్లారుతుంది, నేను వచ్చేసి ఇప్పుడే మెలకు వచ్చేసింది అనమాట. సరే దవదవ మొహం కడిగేసుకొని జడేసుకుంటున్నాం వంట చేసేద్దామని. కోళ్ళు కూడా కూత పెట్టేస్తూ ఉన్నాయి. సో ఏంటంటే మా కోళ్ళు వచ్చేసరికి నాకు మెలకు వచ్చింది. ఇంకా నేను వెళ్ళి ఇంకా రైస్ కడిగి పొయ్యి ముందు పెట్టేసి రసులు కొట్టేయాలి. చిక్కుడుకాయ కర్రీ వేస్తున్నాం అనమాట. ఆల్రెడీ నేనైతే చిక్కుడుకాయ చెట్టు నాటేసిన, మొలక వచ్చేసినాయి. ఏంటంటే ఈరోజు చాలా పని ఉంది నాకు ఇంటి దగ్గర. దగ్గర పనికి వెళ్తే నేను మాకు బాత్రూమ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. అది పైపింగ్ ఇచ్చాను కదా ఆ మట్టిలో, అది మొత్తం ఈరోజు పూర్తి చేసేయాలి. నేను నిన్న చేసిండే దాన్ని ఏంటంటే పారలేదు. ఈరోజు అనిపించుకోవాలి ఏమో పారు నాకు అర్థం. సో మొత్తానికి ఏంటంటే నాకు బాత్రూమ్ ప్రాబ్లం అయితే అయిపోయింది. చేస్తాడో చేయడం అనుకున్నా. వర్షాకాలానికి అయితే కంప్లీట్ చేసినాడు. వెరీ హ్యాపీ. సో ఏంటంటే ఫ్రెండ్స్, మాకుండే ప్రాబ్లమ్స్లో మేము ఇల్లు కానీ బాత్రూమ్ కానీ కంప్లీట్ చేసుకోలేకపోయాము. ఉమాకి వచ్చేసి మాకు ఎంత చేసినా కూడా మళ్ళీ అయితే మాకు హెల్ప్ చేశారనమాట. సో ఏంటంటే నేను ఇంట్లో అవి సెల్ఫ్లు పెట్టిద్దాం అనుకున్నా, కానీ అది వచ్చేసి నేను బాత్రూమ్కి యూజ్ చేసుకున్నాను అనమాట. అందుకు బాత్రూమ్ కంప్లీట్ చేసేసుకున్నాను. ఉమాకి అయితే చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను చాలా బాధపడేదాన్ని. ఏంటంటే వర్షాకాలం కాబట్టి బాత్రూమ్ లేకుండా చాలా ఇబ్బంది అనిపించేది. సరే ఈరోజు అక్క వల్ల నేను బాత్రూమ్ కంప్లీట్ చేసేసిన. ఇంకేముంది లేండి, సురేంద్ర డైలీ పనికి వెళ్తాడు, నేను ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకుంటూ. రేపు 13వ తేదీ నుంచి పిల్లలకి స్కూల్ ఓపెన్. 14 ఇప్పుడైతే తెలియదు, 14 నుంచి వెళ్ళేటట్టు బాబాయ్. 12 ప్రమాణ స్వీకారం జరిగింది, 13 నుంచి స్కూల్ ఓపెనింగ్స్ అన్నాడు. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మ్యాటర్. ఇంకా తొందరగా చేసేయాలి. ఇది నాకు ఇదే టెన్షన్. ఇంకా స్కూల్ టైం అవుతుంది, పనికి వెళ్తారు, తొందరగా చేసేయాలి వంటలు, ఇది అని. ఇంకా ఆడవాళ్ళకి ఏం పనుతుంది ఫ్రెండ్స్, ఇదే కదా. పొద్దున వేయాలి, బస్సు పోతుందేమో, అందరూ వెళ్ళిపోతారేమో. మామూలుగా అయితే స్కూల్ ఓపెన్ చేస్తే పిల్లలకి బస్సు పోతుందేమో, బస్సు పోతుందేమో హడావిడిగా రెడీ చేసి వాళ్ళకి పంపించాలి. సో ఎంత మన టెన్షన్ అనుకుంటే. ఇంకా ఇచ్చే స్వామి ఇంకా అదే పెడతాడేమో ఇంకా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే సుబ్బు పనులు చేసుకుంటుంది. నేనైతే పాలకి వెళ్తాను. రండి వెళ్దాం. పొద్దునే మా ఊరు చాలా నిశ్శబ్దంగా ప్రశాంత, ఏముండదు. ఎవరు పనులకి ఎవరు వాళ్ళ పనులకి వెళ్తుంటారు. మేమైతే మా పనికి వెళ్తాం. ఎవరా పక్కడా రాలే, ఒకడు రాలే కానీ రుద్దారా ఈరోజు మీరు కూడా. సో మొత్తానికైతే ఈరోజు రుద్రారం వెళ్తున్నాం. చాలా అంటే చాలా లాంగ్ జర్నీ ఫ్రెండ్స్, గంటన్నర జర్నీ వేయాల. మొత్తానికైతే పాలింటి దగ్గర అయితే వచ్చేసినాం అనమాట. వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఇదే లాస్ట్కి ఉంటారు చివరికి. సో వెళ్ళి పాల వచ్చి ఇంటికి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, వాన అయితే ఫుల్ పడుతుంది, జోరుగా పడుతుంది. పని అయితే అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం. కానీ తడిసిపోవడం మాత్రం భారీగా అయితే తడిసిపోయినాం. సో ఈరోజు కూలీతో పాటు కూడా కొన్ని కాయలు అయితే దిక్కాయి, మనకు మామిడికాయలు అయితే దిక్కాయి కొన్ని. సో వానలో చెల్లి అయితే తడిసిపోతుంది ఆల్రెడీ. కానీ కష్టాలు చేసి అదే కదా మా ఇప్పుడు కష్టంగా చేస్తుంది. ఓ పక్క వాన పడుతుంది కూడా పని చేసే కదా ఇంటికి పోతున్నాం. ప్రతి ఒక్కరు అంటారు ఏం పని చేస్తారు ఏంటంటే వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళకి ఆయాసం రాకుంది, నాకు అలవాటు అంతే తేడా. దాంతో ఏంటంటే ఎక్కువ మనం నడిచేది ఉండదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దగ్గరకు రండి, ఆ పెద్ద చెట్ల కడిచి నడుచుకుంటూ వస్తున్నాం. దాంతో వచ్చినప్పటి నుంచి నడుచునే ఉండాలి. ఈరోజు ఏంటంటే మా పెద్ద మామ రాలేదు, ఈ నెల సావదొబ్బినారు అంకనగాడు హనుమంతగాడు ఇద్దరు కలిసి.
వాడు అంకనగాడు సరే మనకంటే ముగ్గురు పట్టుకునే వాళ్ళు ఇంట్లో వస్తున్నారంటే లేదు ముందు వాల్సిందని చెప్పి ఉరికి వెళ్ళాడిచ్చినాడు. సో ఫైనల్గా అయితే అక్కడ వెళ్తున్నారు ఫ్రెండ్స్. వాడు ముందు పోతున్నారు. బక్క ఓన్లే ఉరుకుతున్నారు అనమాట. నేను కొంచెం లావులే కొంచెం చిన్న పోతున్నాను అంతే తేడా. దాంతో ఏంటంటే బురద బాగా జారుతుంది. అమ్మా పన్నావా వాడు అన్నీ ఆడింది అసలు. వెళ్తున్నాం ఇంటికంటా వెళ్తున్నాం. ఈ రోజుకి 500 రూపాయలు సంపాదించి ఇంటికి వెళ్తున్నాం. చేసేదే ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే క్యారేజ్ వేసేస్తా ఉన్నాం. రోజు వేయడం క్యారీ వేయడం అనుకుంటాం. ఏంటంటే ఏదైనా పనికి వెళ్తే బాగుంటుంది, నిజమా కాదా? అసలు జనాలు ఎక్కువ ఉంటారు, సరదా మాటలతో పని చేసేటట్టే ఉండదు. ఈ నెల మనం 15వ తేదీ విత్తనం నాటేది, 15 తర్వాత 16వ తేదీన 17వ తేదీన విత్తనం నాటాల్సి వస్తుంది. చూడు విత్తనం తింటా దాని సరగా. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఎలా తీస్తాను తెలుసా? పని చేసేటప్పుడు వీడియో తీసే వాళ్ళు శనిగలలో అరుచారు ఫ్రెండ్స్. నేనైనా అరుచా. ఇప్పుడు నా చేలో కూలీకి వచ్చినప్పుడు పని చేయకుండా వీడియో తీసి అరుచాను. ఏంటంటే పని అయిపోయి రెస్ట్ తీసుకుంటాను చూడు, అంటే ఖాళీగా ఉండే సమయంలో మాత్రం నేను వీడియో తీస్తాను అనమాట. మిగతా టైంలో పొరపాటు కూడా సెల్లు పట్టుకుని వీడియో ఎందుకంటే వీడియో తీసినామంటే వాళ్ళు అరుచారనమాట. వచ్చినాడు ఫ్రెండ్స్, నా పాలటి పెద్ద బెంచ్లో వచ్చినట్టున్నాడు. అబ్బా వచ్చినాడు అబ్బా అని లోపల. వాడెందుకు రాడు? అరే ఆట రాలేరా? ఆట రాలే? ఎంతసేపు వస్తుంది ఆటరానికి? పెట్టే బూ పెట్టి తినచ్చా? బూ పెట్టి తినచ్చా? అది కాదు రే, ఇట్రా 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 ఇట్రా. నిన్న అంకన్ కానీ నాకు ఎగేసినాడంట. నువ్వంటే 4 సెట్లన్నీ ఎగేసినావు. అంకన్న గాడు ఏమి ఎగేసినారు నన్ను సావదొబ్బినాడు పట్టుకొని. పోయి వద్దురా సిద్ధానంగా వారా అంటే లేదు అందరికంటే ముందు వాల్సిందే. ఈడు సరే భూ పెట్టి తినేచ్చా? ఆట రాలేదంట. ఆడ తినే బదులు మాడి పనులు ఎత్తాడతా. సో మొత్తానికి అయితే సుబ్బు క్యారీ వేసేసింది. ఇంకేంటి బా ఇంటికాడ ఎవిడి తీసుకోవాలంటే నాకు కొంచెం సెల్ స్టక్ అవుతుంది. సరే ఈ సెల్ ఇచ్చుకుంటే తీసుకుంటా. తీసుకోమని నా సెల్ స్టక్ కాకుండా తీసుకుంటున్నా. నాది స్టక్ కాకుంటే కాదు, నీ సెల్లుతో నువ్వు వీడియో తీసుకోవాలా? నువ్వు తీసుకుని ఆ సెల్ తీసేసుకోలేదు. నాకు సెల్ తీసుకున్నావు, ఈ సెల్ సరేలే తీసుకో. పోల్గా విడిపించుకుని కూడా వీడియోకి సెల్లు కావాలి కదా, వీడియో తీసుకుని నువ్వు. దాంతో బాగా రావట్లేదు, స్టక్ అవుతుంది అంటున్నావు కదా. పెరుగు లేదా? చాలు పొద్దున పూట ఎందుకంటే ఎన్ని తావు పెరుగు ఎవరు అమ్మరా ఇప్పుడు పొద్దున పూట వచ్చి? ఇప్పుడు పోలేదులే. దీంట్లో ఏంటి? కారం బే వద్దులే, నా కారం బే. సో ఫైనల్గా నిన్న కొంచెం కారం మిగిలింది అనమాట. అదే పొద్దున్న నాకు టిఫిన్లకి. ఓకే ఓ పని చేయి, నీ తినేలోపు నాకు పెరుగు తీసుకొచ్చావా? ఈ తినేలోపు పెరుగు తీసుకొచ్చావా?